వెల్కమ్ టు అవర్ ఛానల్ నా టార్గెట్. ఈరోజు వచ్చిన న్యూస్ ఏంటంటే 7,500 ఆదర్శ పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. విలీనం చేసిన 3, 4, 5 తరగతులను వెనక్కి తీసి ఈ ఆదర్శ పాఠశాలను అంటే మోడల్ స్కూల్స్ను ఏర్పాటు చేస్తుందన్నమాట. త్వరలో ఆన్లైన్లో ఉపాధ్యాయ బదిలీల చట్టం ముసాయిదా కూడా పెట్టనుంది. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 7,500 ఆదర్శ పాఠశాలల ఏర్పాటును చేయాలని పాఠశాల శాఖ నిర్ణయించింది. గత ప్రభుత్వం తెచ్చిన 117 జీవో నెంబర్ 117 రద్దు చేసి కొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. 1 నుంచి 5 తరగతులు ఉండే ఈ పాఠశాలల తరగతికి ఒక టీచర్ని కేటాయించనుంది అనమాట. అంటే 1 to 5th క్లాస్కు ఒకటే పాఠశాల పెట్టి తరగతిలో ఒక టీచర్ని కేటాయించడం ఉందన్నమాట. కనీసం 60 మంది ఉండాలనే నిబంధన పెట్టిన 50 నుంచి ఉన్నప్పటికీ ఆదర్శ బడులు గుర్తించాలని నిర్ణయించింది. ఓకే, గత ప్రభుత్వం ప్రాథమిక బడులను 3, 4, 5 తరగతులను ప్రాథమిక ఉన్నత పాఠశాలలో తరలించారు. వీటిని వెనక్కి తీసుకొచ్చి తల్లిదండ్రుల కమిటీలు, స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాల మేరకు ప్రాథమిక బడుల్లో విలీనం చేస్తున్నారన్నమాట. ఇది 12,000కు పైగా ఏకోపాధ్యాయ బడులు ఉన్నాయి. మన ఆంధ్రాలో 12,000కు పైగా ఏకోపాధ్యాయ బడులు ఉన్నాయి. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం, గత ప్రభుత్వంలో 3, 4 తరగతులను ఉన్నత పాఠశాలను తరలించడంతో ఏకోపాధ్యాయ బడులు సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో 12,500 పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయని అంచనా వేసింది విద్యాశాఖ. ఓకే, అలాగే ఈ సమావేశంలో బదిలీల చట్టం, ఉపాధ్యాయ బదిలీలు ముసాయిదా చట్టాన్ని విద్యాశాఖ తయారు చేసింది. దీన్ని బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టనుంది. 2 రోజులు ముసాయిదాను వెబ్సైట్లో పెట్టి సూచనలు, సలహాలు ఆహ్వానిస్తుందన్నమాట. ఓకేనా, 2 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసిన వారు బదిలీలు అర్హులు అనమాట. 2 ఏళ్ళ తర్వాత ఎవరైనా కూడా బదిలీలు పెట్టుకోవచ్చు అనమాట. అలాగే 8 ఏళ్ళు పూర్తయితే కనుక తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. సీనియారిటీ లెక్కింపులకు అకాడమిక్స్ క్యాలెండర్లు ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరి 10లోపు ప్రాథమిక సీనియారిటీ జాబితా విడుదల చేస్తారు. ఫిబ్రవరి 10లోపు ప్రాథమిక సీనియారిటీ జాబితాను విడుదల చేస్తారు. ఇది ఈరోజుటి న్యూస్. ఆదర్శ పాఠశాలకు సంబంధించింది. డిఎస్సి గురించి ఎటువంటి అప్డేట్స్ ఇంకా రాలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నా టార్గెట్.